సో ఫ్రెండ్స్, సుజలాన్ ఎనర్జీ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ గురించి చాలా పెద్ద అప్డేట్ అయితే ఈ వీడియోలో నేను మీకు ఇవ్వబోతున్నాను అండి. మీరు కనుక లాస్ట్ 1 మంత్ నుంచి చూసుకుంటే కనుక సెన్సెక్స్ దాదాపు 2600 పాయింట్స్ అయితే డౌన్ఫాల్ అయితే అయిపోయింది. లాస్ట్ ట్రేడింగ్ డే అయితే మరీ దారుణంగా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 720 పాయింట్లు అయితే పడిపోయింది అనమాట. సో సెన్సెక్స్ పడడం వల్ల సుజలాన్ ఎనర్జీ షేర్ కూడా మనం చూసుకుంటే లాస్ట్ 1 మంత్ నుంచి చాలా మంచి లెవెల్స్ నుంచి పడిపోవడం కూడా మనం గమనించాం. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మనం ఏమన్నా సుజలాన్ని ఫోకస్ చేసుకుంటే మనకేదన్నా లాభం ఉండబోతుందా అన్న టాపిక్ గురించి కూడాను ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చూస్తూ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సుజలాన్కి సంబంధించినంత వరకు ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ తాలూకా డేట్ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ ఆ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా రాబోతున్నాయో కూడాను ఒక ఎస్టిమేట్ని ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. సో దట్ మీకు వచ్చేసరికి సుజలాన్ మీద క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఎవరెవరైతే సుజలాన్ ఎనర్జీ షేర్ హోల్డర్స్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో, దాంతోపాటుగా ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో మీ అందరికీ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్గా అయితే ఉంటుందని అయితే నేనైతే మాటిస్తున్నాను. సో ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర ఏదో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా అయితే టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను కదా. దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లయితే ఆ డిస్క్రిప్షన్ లేదా పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో మీరు వచ్చేసరికి అయితే ఎఫెక్ట్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థం కావాల్సిన విషయం, క్వార్టర్లీ రిపోర్ట్ అనేది సుజలాన్ది ఎలా రాబోతుంది. మనకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. రీసెంట్గా అంటే 2025లో ఫైనాన్షియల్ ఇయర్ 2025లో అంటే జనవరి నుంచి మార్చ్ 2025 ఈ ఇయర్లో జనవరి నుంచి మార్చ్ 2025లో ఎలా సుజలాన్ ఎనర్జీ పర్ఫామ్ చేసింది అనేది మనకి ఒక చిన్న అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట. సో సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే సో Q4 FY24 అంటే మొన్న డిసెంబర్ క్వార్టర్లీ రిజల్ట్తో కంపేర్ చేసుకుంటే మొన్న మార్చ్ క్వార్టర్లీ రిజల్ట్లో రెవెన్యూస్ చూసుకుంటే 2,000 కోట్ల నుంచి 3,770 కోట్లకి రైజ్ అయిందనమాట. అంటే ఇదే నేను చెప్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా అర్థమైపోతుంది. పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి, ఫైనాన్షియల్స్ అర్థం చేసుకోవడం మనకి చూస్తూ ఉంటే అదే అర్థమైద్ది అనమాట. ఇక్కడ మీరు చూసుకోండి, డిసెంబర్లో 2,900 కోట్ల రెవెన్యూ ఉంటే మార్చ్లో 3,790 కోట్ల రెవెన్యూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెవెన్యూ పెరిగిందా, దాంతోపాటు ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి 500 నుంచి దాదాపు 700 కోట్లకి వెళ్ళింది. కానీ నెట్ ప్రాఫిట్ చూడండి, ఇక్కడ 400 కోట్లు ఉంటే ఇక్కడ 1,181 క్రోర్స్ వచ్చింది. సో ఈ 1,181 క్రోర్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ పర్టికులర్ రిజల్ట్ అనేది అబ్నార్మల్. వీళ్ళకి ట్యాక్స్ రిఫండ్ ఒక 600 కోట్లు వచ్చినాయి అనమాట. దానివల్ల వీళ్ళకి 1,181 క్రోర్స్ ప్రాఫిట్ వెళ్ళిపోయిందే కానీ వీళ్ళకి ఎగ్జాక్ట్గా ఈ 1,181 క్రోర్స్ అనేది ప్రాఫిట్ కాదనమాట. సో ఇక్కడ నెంబర్స్ ప్లే చేస్తుంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి అర్థం చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్ ఎలా రావాలి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోయే ఫ్యాక్టర్స్ ఏంటివి? ఆర్డర్ ఎగ్జిక్యూషన్. సుజలాన్కి ఆర్డర్ ఎంత ఉంది? 5.6 గిగావాట్ ఆర్డర్ ఉంది. సో ఈ మార్చ్ 2025 కంపేర్ చేసుకుంటే అంటే ఈ పర్టికులర్ ఇయర్లో మార్చ్ 2025లో లెక్కేస్తే 5.6 గిగావాట్ ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి. సో సుజలాన్ ఏమని చెప్తుంది? 2.5 గిగావాట్ విండ్ ఎనర్జీని నేను వచ్చేసరికి నెక్స్ట్ 1 ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్ 26లో ఎగ్జిక్యూట్ చేస్తాను అని మాటిచ్చింది అనమాట. అనలిస్ట్ ఎక్స్పెక్ట్ సుజలాన్ టు ఎగ్జిక్యూట్ 2.5 గిగావాట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 26 అనమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ 25లో సుజలాన్ ఎంత ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసింది? 1.4 గిగావాట్ అనమాట. సో ఇప్పుడు 2.5 గిగావాట్ విండ్ ఎనర్జీని ఫైనాన్షియల్ ఇయర్ 26లో ఎగ్జిక్యూట్ చేయాలంటే సుజలాన్ ఎంత రెవెన్యూ తెప్పాలో మనకు అర్థం అవ్వాలన్నమాట. అది ఎలా అర్థమైంది? 2.5 గిగావాట్ ఎంత? 2.5 గిగావాట్. సో మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలంటే 2.5 గిగావాట్ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగావాట్లోకి మార్చుకోవాలి. అంటే ఇంటూ 1000 వేయాలండి. ఇంటూ 1000 వేస్తే మనకి 2,500 వస్తుంది. 2,500 మెగావాట్ అనమాట. ఇంటూ 1 మెగావాట్ విండ్ ఎనర్జీ కాస్ట్ వచ్చేసరికి ఇంచుమించు 6 crores దాకా ఉంటుందన్నమాట. ఇంటూ 6 వేస్తే మనకి 15,000 కోట్లు వస్తుంది. ఈ 15,000 కోట్లని వీళ్ళు వచ్చేసరికి ఈ 15,000 కోట్ల రెవెన్యూ FY26 మొత్తంలో తిప్పాలి. కానీ మనం చూస్తుంది Q1 FY26 క్వార్టర్ కదా, అప్పుడు డివైడెడ్ బై 4 వేయాలన్నమాట. ఇంచుమించు 3,750 కోట్లు.
వరామరిగా 3,500 కోట్లు మినిమం రెవెన్యూ, అట్లీస్ట్ 3,000 crores ఖచ్చితంగా దాటాలన్నమాట సుజలాన్ తాలూకా రెవెన్యూ. అలా చేస్తే సుజలాన్ తాలూకా రెవెన్యూ డీసెంట్గా వచ్చినట్టు. అది అనలిస్టులు చేస్తున్న ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొకటి, సుజలాన్ డివిడెంట్ కూడా ఇవ్వబోతుందనే న్యూస్లు అయితే వస్తున్నాయి ఈ పర్టికులర్ క్వార్టర్కి. అది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిఫై అయితే చేస్తాను. సుజలాన్ ఎంత డివిడెంట్ ఇవ్వబోతుంది అనే విషయం కూడా మనకైతే అర్థం అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజలాన్ CEO జేపీ చల్సాని గారు అయితే క్లియర్గా దాని గురించి చెప్పారు. సో ఆర్డర్ ఎగ్జిక్యూషన్లు, ప్రాఫిట్లు, వీటన్నిటి గురించి మాట్లాడేశారు. సో దీని గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడడానికి లేదు. సింపుల్గా అర్థం అవ్వాలంటే నెట్ ప్రాఫిట్ 500 కోట్ల నుంచి 600 కోట్లు మినిమం రావాల్సిందే. అసలు అట్లీస్ట్ 500 నుంచి 600 crores మినిమం రావాల్సిందే. అలా వస్తేనే సుజలాన్ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్ బాగా ఉన్నట్టు. సో మనం ఆ 500 నుంచి 600 crore ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సుజలాన్ నుంచి అంటే ఎస్, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ దాంతో పాటుగా ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇప్పుడు సుజలాన్ డివిడెంట్ ఇస్తుందా అంటే చాలామంది అవునని చెప్తున్నారు. నాకైతే ఛాన్సెస్ 30-70 అని చెప్తాను. 30% ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డివిడెంట్లు, 70% ఇవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే అది కూడా చెప్తాను. సో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే రీసెంట్గా సుజలాన్కి ఇప్పుడే లాస్ట్ 2 quarters నుంచి రెవెన్యూ గ్రో అవ్వడం స్టార్ట్ చేసింది. ప్రాఫిటబిలిటీ మనం చూసుకుంటే నెట్ ప్రాఫిట్ కుడ్ బి కంటిన్యూ గుడ్, పొటెన్షియల్ రేంజ్ ఆఫ్ 400 to 600 crores. సో ఈ పర్టికులర్ క్వార్టర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 400 to 600 crores ప్రాఫిట్ అయితే వచ్చింది. ప్రాఫిట్ వస్తేనే కదా వాళ్ళు డివిడెంట్ ఇవ్వగలుగుతారు. ఇండస్ట్రీ ట్రెండ్స్ కూడా బాగున్నాయి. సో ఇప్పుడు పొటెన్షియల్ డివిడెంట్, వైల్ సుజలాన్ హ్యాస్ నాట్ పేడ్ డివిడెంట్స్ రీసెంట్లీ, CFO హిమాంశు మోడీ ఇండికేట్ దట్ ఏ రీక్లాసిఫికేషన్ ఆఫ్ రిజల్ట్స్ కుడ్ ఎనేబుల్ డివిడెంట్ పేయింగ్ క్యాపబిలిటీస్. ఈ కొత్త రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తున్నాయో లాస్ట్ 2 quarters నుంచి, లాస్ట్ 2 quartersలో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 400 కోట్లు, దాని తర్వాత 1000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది కదా. ఈ 2 ప్రాఫిట్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే నెక్స్ట్ క్వార్టర్ కూడా ఏమన్నా మంచిగా వస్తే అట్లీస్ట్ ఒక 25 పైసా లేదంటే ఒక 20 పైసా డివిడెంట్ ఇచ్చే క్యాపబిలిటీ సుజలాన్కి ఉందండి. సుజలాన్కి డివిడెంట్ ఇచ్చే క్యాపబిలిటీ ఉంది. కానీ సుజలాన్ ఇంత డివిడెంట్ అనేది ఇస్తుందా ఇవ్వదా అనేదే క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇదైతే కంపెనీ వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బట్ సుజలాన్కి డివిడెంట్ ఇచ్చే క్యాపబిలిటీ ఉంది. ఒకవేళ పడితే జూన్ నెలలో మేము ఏమైనా ట్రై చేస్తామని హిమాంశు మోడీ గారు చెప్పారనమాట. కానీ మీరు చూసుకోవచ్చు Suzlon dividend plans, CFO said, of course, we're keeping looking out. We will be very selective. We won't go very aggressive in unorganic opportunities. Modi added that any return or payback to the shareholders will, at the time of the annual results, will be deliberated and discussed at the board before the recommending to the shareholders. There is a scheme which is impending that requires of reclassification of results. So once this is done is when we can have the dividend paying capitals. I hope, I assume, it's all important point and last law. I hope and assume that it should be completed, that scheme should go through by June, July. Modi stated in a earnings call. Ante Himanshu Modi, Chief CFO, Financial Officer ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ చెప్పకనే చెప్పారు, ఏమైనా డివిడెంట్ ఉంటే జూన్ జూలై నెలల్లో మేము చూసుకుంటామని చెప్పారనమాట. సుజలాన్ తాలూకు క్వార్టర్లీ రిజల్ట్ ఎప్పుడు వచ్చిందండి? జూలై ఎండింగ్లో వచ్చింది. సో ఖచ్చితంగా ఆయన చెప్పకనే చెప్పారనమాట. ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో ఈ జూలై ఎండింగ్లో మనకి ఏమన్నా లైక్ ఇప్పుడు యాక్చువల్లీ జూన్ క్వార్టర్లీ రిజల్ట్ వచ్చింది కదా. సో జూలై ఆగస్ట్ ఎండింగ్లో మనకి ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేస్తే సో సుజలాన్ తాలూకా క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన జూన్ జూలైలో వర్కౌట్ మేము వచ్చేసరికి చేసుకుంటాం, దీని గురించి వర్క్ చేస్తాం అని అయితే క్లియర్గా చెప్పారు. సో చూద్దాం ఎంతవరకు డివిడెంట్ ఇస్తుందో. సుజలాన్ కనుక డివిడెంటే ఇస్తే కనుక నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకొకటి నేను మీకు క్లియర్ కట్గా చూపించాల్సిన విషయం, నేను మీకు బాధ్యతగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ 5% ఆఫ్ ద సుజలాన్ ఎనర్జీ షేర్స్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ ఎంత ఉందో తెలుసా? 0.08%. ఇప్పుడు ఎంత ఉంది? 5.24%. ఇంతకుముందు పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఎంత ఉంది? అది 72%. ఇప్పుడు ఎంత ఉంది? 55% ఉంది. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు షేర్ ప్రైస్కి టార్గెట్స్ ఎంత అనేది డిస్క్లోజ్ చేస్తాను. అంతకన్నా ముందు వీడియో ఇక్కడ చూస్తున్న వాళ్ళు సుజలాన్ గురించి నేను చెప్తున్న అనాలిసిస్, నేను ఎప్పుడు క్వార్టర్లీ రిజల్ట్ వచ్చే ముందు ఏదో ఒకటి చెప్తాను. ఖచ్చితంగా ఇంచుమించు లాస్ట్ 3 years నుంచి అదే జరుగుతుంది. సో ఈ క్వార్టర్లీ రిజల్ట్ కూడా ఇంచుమించు నేను నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో సుజలాన్ తాలూకు క్వార్టర్ రిజల్టే చెప్పేశాను కూడా. సో దాంతోపాటుగా ఇప్పుడు సో ఈరోజు మీరు ఏదైనా స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారా,
లైక్ వొడాఫోన్ ఐడియా కావచ్చు, ఆర్బిఎన్ఎల్ కావచ్చు, లేదంటే ఇంకేదన్నా ఆర్కామ్ కావచ్చు, ఇంకేదన్నా స్టాక్ హోల్డ్ చేస్తున్నారా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో బేసికల్గా ఎస్ బ్యాంక్ మీద, సుజలాన్ మీద, లేదంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి దాని మీద, లేదంటే వరుణ్ బెవరేజెస్ ఉంది దాని మీద, చాలా స్టాక్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో ఈరోజు సాయంత్రానికి, రేపు మండే మార్కెట్ అనాలిసిస్ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ డెడికేటెడ్ వీడియో కావాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ 1000 లైక్స్. 1000 లైక్స్ పడిన వెంటనే ఆ వీడియో అప్లోడ్ అయితే చేస్తాను. సో ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా షేర్ ఉందా, ఆ షేర్ను మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, సెల్ చేద్దాం అనుకుంటున్నారా, పోనీ యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారా? సో కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ ఇంకా వేసి కామెంట్ చేసినట్టయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తున్నాను. లాస్ట్ 1 వీక్ 1000 కన్నా ఎక్కువ కామెంట్స్ రిప్లైస్ ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు నాతో డెడికేటెడ్గా వీడియో పెట్టిద్దాం అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే ఏ స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా ఆ స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. దాంతో పాటుగా ఈరోజు సాయంత్రం మార్కెట్ అనాలిసిస్ వీడియో చేస్తాను. సో ఈ లోపల మీరు కనుక త్వరగా లైక్ మీ స్టాక్ ఏదైనా చెప్పించాలి, అనలిస్ట్ చేయించాలి నాతో అనుకుంటున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబర్స్ అందరూ ఏ స్టాక్ గురించి రిక్వెస్ట్ చేస్తుంటారో తప్పకుండా ఈరోజు నేను చేసే ఆ డెడికేటెడ్ వీడియోలో ఆ పర్టికులర్ 2-3 స్టాక్స్ని ఇంక్లూడ్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ అయితే చేస్తాను. బట్ మీరు కామెంట్ చేసి అడిగితే నాకు అర్థమవుతుంది లైక్ ఏ స్టాక్ని అందరూ అడుగుతున్నారు, ఏ స్టాక్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో న్యూస్ అనాలిసిస్లు అనేసి. సో ప్రజెంట్ ఇప్పుడు సుజలాన్ ఎంతవరకు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే, సో అనలిస్టుల అంచనాల ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజలాన్ వచ్చేసరికి 68 రూపీస్ దగ్గర సపోర్ట్ అనేది ఉంది, 62 దగ్గర సపోర్ట్ ఉంది, 68 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఈ 2 లెవెల్స్ని కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. మరి ఇప్పుడు ఏమన్నా మరి స్టాక్ బయింగ్ జోన్లో ఉందా అంటే, సో టెక్నికాలిటీస్లోకి వెళ్తే మీకు అర్థమైపోతుంది. RSI 40 పాయింట్స్లో ఉంది, MFI కూడా 49 పాయింట్స్లో ఉంది. సో 40 పాయింట్స్ దగ్గరగా ఉన్నాయి. పర్వాలేదు, కాస్త మంచి జోన్లోనే ఉంది. ఇలాంటప్పుడు ఎవరైనా సరే స్ట్రాటజికల్గా లాంగ్ టర్మ్లో ఆలోచించాలనుకున్నట్లయితే ఆలోచించుకోవచ్చు. మీకైతే చెప్పాలనుకుంది నేను చెప్పేశాను. సో ఈ క్రమంలో మీరు ఏదైనా లైక్ స్టాక్ని బై చేస్తున్నా, సెల్ చేస్తున్నా, బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువ కడుతున్నట్టు అనిపిస్తుంటే ఆ డబ్బులన్నీ దాచిపెట్టుకుందాం, మిగిలించుకుందాం. ఆ మిగిలించుకున్న డబ్బులతో మళ్ళీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ తాలూకా ఫ్రీ డీమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డీమాట్ అకౌంట్ లింక్ ద్వారా మీరు ఫ్రీ డీమాట్ అకౌంట్ని 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు. నచ్చకపోతే 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు, నచ్చకపోతే 5 నిమిషాల్లో క్లోజ్ కూడా చేసుకోవచ్చు. సో బేసికల్గా మన దగ్గర ఫ్రీ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మన టెలిగ్రామ్ ఛానల్లోకి వస్తే కనుక మీరు వచ్చేసరికి మీ పోర్ట్ఫోలియో అనాలిసిస్ సేల్ చేయించుకోవాలనుకున్నా, పోర్ట్ఫోలియో రివ్యూ చేయించుకుందాం అనుకున్నా, 1 రూపీ కూడా నేను కానీ మా టీం కానీ ఈ విషయంలో మీ దగ్గర నుంచి తీసుకోము, మిమ్మల్ని వాళ్ళు కూడా అడగరు. సో మన దగ్గర ఫ్రీ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు. దాంతోపాటు మార్కెట్లో మిగతా ట్రేడర్స్తో కంపేర్ చేసుకోండి. ఏంజిల్ బ్రోకింగ్ వాళ్ళు చాలా తక్కువ బ్రోకరేజ్ అయితే ఛార్జెస్ చేస్తారు. సో మీ మనీ అంతా మిగిలిద్ది. వీళ్ళు వచ్చేసరికి మిగతా వాళ్ళలాగా యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వేరే అనమాట. ఆ మనీ అంతా మిగులుతాయి. ఆ మిగిలిన డబ్బుతో ఎండ్ ఆఫ్ ది ఇయర్ మంచి స్టాక్స్ అయితే మనం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. సో ఇప్పుడు దాకా ఎవరైనా ప్రోడక్ట్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ లేటెస్ట్ న్యూస్ అండ్ అనాలిసిస్ని మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.